పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. 2027 వన్డే వరల్డ్ కప్ పై ఫోకస్ పెట్టింది టీమిండియా. వచ్చే ఏడాది వరల్డ్ కప్ లక్ష్యంగా జట్టు అడుగులు కూడా ముందుకు పడుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే బౌలింగ్ టీంను స్ట్రాంగ్ చేసేందుకు ప్లాన్ చేస్తుంది. T20 వరల్డ్ కప్లో అదరగొట్టింది బూమ్రాను. సో ఈసారి మాత్రం వన్డేలోకి తీసుకోవాలని మేనేజ్మెంట్ యోచిస్తున్నట్లుగా సమాచారం. అదేవిధంగా డెత్ ఓవర్లలో కీలకంగా మారనుంది జస్ప్రీత్ బూమ్రా. మరీ ముఖ్యంగా 2023 వరల్డ్ కప్ తర్వాత కూడా వన్డేలో ఆడినటువంటి పరిస్థితి కనబడుతుంది. సో T20లు తగ్గించి వన్డేలకు ప్రాధాన్యత ఇవ్వాలని కూడా ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. సో ఈ ప్లాన్స్ మరీ ముఖ్యంగా ఈ వ్యూహాత్మకమైనటువంటి అడుగులపైన మరింతగా మనతో పాటు విశ్లేషణ చేయడానికి స్పోర్ట్స్ ఎనలిస్ట్ వెంకట్ గారు నాతో పాటు జాయిన్ అవుతారు. వెంకట్ గారు నమస్తే అండి. ఓవరాల్గా బూమ్రాని ఈసారి T20లు తగ్గించి సో పూర్తి స్థాయిలో వన్డేల వైపు ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నట్లుగా మేనేజ్మెంట్ తెలుస్తుంది. సో ఎంతవరకు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుందంటారు? సిరాజ్ అంటే జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ విభాగంలో ఎంత కీలకం అనేది మనం చూస్తూనే ఉన్నాం. అంటే గతంలో జహీర్ ఖాన్ తర్వాత టీమిండియాకి జహీర్ ఖాన్ కానీ ఇషాంత్ శర్మ కానీ వాళ్ళు శ్రీశాంత్ కానీ వీళ్ళు తప్పుకున్న తర్వాత టీమిండియా కొంత ఇబ్బంది పడినటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. అయితే మహమ్మద్ షమి కానీ లేదంటే జస్ప్రీత్ బుమ్రా కానీ వీళ్ళు వచ్చిన తర్వాత కొంత బలోపేతమైనటువంటి పరిస్థితి ఉంది బౌలింగ్ విభాగం అనేది. అయితే క్రమంగా కొంత జట్లో వస్తున్నటువంటి మార్పులు వీటన్నిటి నేపథ్యంలోనే కొంత మహమ్మద్ షమీని దూరం పెట్టి హర్షిత్ రాణా లేదంటే ప్రసిద్ధ కృష్ణ వంటి వాళ్ళని ప్రోత్సహించే ఆలోచన కూడా టీమిండియా యాజమాన్యం చేస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే అయితే జస్ప్రీత్ బుమ్రా మాత్రం జట్లో కొంత కీలక బౌలర్ గా మారటం ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పటి వరకు కూడా T20లకు సంబంధించి సాధారణంగా T20లు గత ఏడాది నుంచి కూడా ఎక్కువ ఆడుతుంది భారత్. సాధారణంగా గతంలో 3 T20లు ఆడేది, ఇప్పుడు 5 T20లు ఆడుతుంది. ఇప్పుడు ఆ T20ల దాదాపుగా T20ల కాలం కూడా దాదాపుగా ముగిసింది. అంటే 2027 ప్రపంచ కప్ వచ్చే వరకు కూడా కొంత వీటి విషయంలో కొంత సైలెంట్ గానే ఉండనున్నారు. అయితే ఇప్పుడు అంటే రాబోయే వరల్డ్ కప్ వన్డే వరల్డ్ కప్ చాలా వరకు కూడా ఇప్పుడు IPL కానీ లేదంటే వీటికంటే కూడా వన్డే వరల్డ్ కప్ కి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. అందుకని ఇప్పుడు బౌలింగ్ విభాగాన్ని బలోపేతం చేసేటువంటి ఆలోచనలో భాగంగానే ముఖ్యంగా బూమ్రాకు ఫిట్నెస్ సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అతను రెగ్యులర్ గా ఆడితే అనవసరమైనటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి కొంత బూమ్రాను పక్కన పెట్టేటువంటి ఆలోచన కూడా అంటే కొంతకాలం అంటే T20 IPL ముగిసిన తర్వాత అతనికి పూర్తి స్థాయిలో రెస్ట్ ఇవ్వాలి. అతన్ని 2027 ప్రపంచ కప్ వరకు కూడా వన్డేలు మాత్రమే ఆడించాలనే నిర్ణయానికి కూడా దాదాపు వచ్చినట్టుగా తెలుస్తుంది. అందుకని వర్క్ లోడ్ పడకుండా కొంత అతని ఫిట్నెస్ ని కూడా కాపాడే ఆలోచన చేస్తున్నారు. అయితే IPL ముగిసే సమయానికి అటు సెలక్షన్ కమిటీ కానీ హెడ్ కోచ్ గంభీర్ అదేవిధంగా కెప్టెన్ గిల్ అలాగే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ చీఫ్ ఎవరైతే ఉన్నారో VVS లక్ష్మణ్ వీళ్ళు కూడా కొంత సమావేశం అయితే 2027 ప్రపంచ కప్ కు సంబంధించి ఒక రోడ్ మ్యాప్ కూడా రెడీ చేసేటువంటి అవకాశం కనబడుతుంది. ఈ క్రమంలోనే బూమ్రా విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. అతను ఇప్పుడు T20 వరల్డ్ కప్ లో అతను చాలా అద్భుతంగా రాణించినటువంటి పరిస్థితి మనం చూసాం. మన సెమీఫైనల్లో కానీ లేదంటే సూపర్ 8 మ్యాచ్ లో కానీ ఫైనల్ మ్యాచ్ లో కానీ బూమ్రా చాలా కీలకంగా మారినటువంటి పరిస్థితి ఉంది. డెత్ ఓవర్స్ లో స్పెషలిస్ట్ గా కూడా అతను బూమ్రాకి పేరు ఉంది. కాబట్టి ఇప్పుడు వెంకట్ గారు మీరు పదే చెప్పినటువంటి విషయమే బ్యాటింగ్ అనేది కొంతవరకు పక్కన పెట్టేసిన సో బౌలింగ్ కి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి బ్యాటింగ్ కి సమానంగా అనేది. సో అది నిజమైనటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అనుకోవచ్చా? ఎస్ ఎగ్జాక్ట్లీ. అంటే బౌలింగ్ విభాగానికి సంబంధించి ప్రాధాన్యత ఇచ్చే ఆలోచనలోనే బోర్డు పెద్దలు కూడా కనపడుతున్నారు. అంటే ఇప్పటికే హర్షిత్ రాణా కానీ ప్రసిద్ధ కృష్ణ కానీ వీళ్ళు ఎంతవరకు రాణిస్తారనే నమ్మకం కూడా లేదు. అయితే వన్డేలకు వచ్చేసరికి ఇప్పుడు T20లో 4 ఓవర్లు మాత్రమే బౌలింగ్ ఉంటుంది. వన్డేలకు వచ్చేసరికి అది 10 ఓవర్లు అవుతుంది. కాబట్టి ఇక్కడ బౌలర్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది కీలక మ్యాచ్లకు సంబంధించి. అందుకని రొటేషన్ పద్ధతి కూడా అవసరమైతే వన్డేలు ఇప్పుడు రేపు జూలై నుంచి జూన్ నుంచి కూడా ఇంగ్లాండ్ లో 3 వన్డేల సిరీస్ ఆడతారు. అది కూడా 5 వన్డేలకు పెంచే ఆలోచన కూడా ఉన్నట్టుగా ఉంది. ఎందుకు అని అంటే సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, నమీబియా ఈ 3 దేశాల్లో ప్రపంచ కప్ జరుగుతుంది. కాబట్టి అక్కడ మైదానాలన్నీ కూడా పేస్ బౌలింగ్ కు అనుకూలంగా ఉన్నటువంటి మైదానాలు. అందుకని ఇప్పుడు ఇంగ్లాండ్ లో ఉన్నటువంటి కండిషన్స్ ద్వారా కొద్దిగా అలవాటు పడితే 2027 ప్రపంచ కప్ నాటికి ఇబ్బంది ఉండదు అనే ఆలోచనలో కూడా టీమిండియా యాజమాన్యం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడు తర్వాత ఆసియా గేమ్స్ కానీ లేదంటే లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్ కానీ వీటన్నిటికీ సంబంధించి కొంత పొట్టి ఫార్మాట్ లోనే క్రికెట్ ఆడతారు. కాబట్టి కొంత అందులో సీనియర్లను కాకుండా కొంత జూనియర్లనే పంపించేటువంటి అవకాశం ఉంది. అందులో భాగంగా బూమ్రాను కూడా కొంత పక్కన పెట్టేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. సో వెంకట్ గారు కొంతవరకు ఎందుకంటే 2027 వరల్డ్ కప్ పైన దృష్టి పెడుతున్నారు అంటే సో ఇప్పటి నుంచే టీంని ప్రిపేర్ చేసిన సో ఫైనల్ గా మార్పులు ఉండేటువంటి అవకాశం ఉండదా అనేటువంటి ప్రశ్న. ఖచ్చితంగా టీంలో కీలకమైనటువంటి మార్పులు ఉండేటువంటి అవకాశమే కనపడుతుంది. ముఖ్యంగా బౌలింగ్ విభాగానికి సంబంధించి కొంత అంటే మనలో అంటే ఆస్ట్రేలియాతో పోల్చుకున్నా లేదంటే న్యూజిలాండ్ తో పోల్చుకున్నా సౌత్ ఆఫ్రికాతో పోల్చుకున్నా లేదంటే ఇతర జట్లతో కొన్ని వెస్టిండీస్ కంటే కూడా మన బౌలింగ్ పరంగా కొంత ఆందోళన కలిగించే విధంగానే ఉంది పరిస్థితి. కాబట్టి ఇక్కడ కొంత బూమ్రా విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అవసరమైతే అతనికి ఫిట్నెస్ పరంగా కూడా అటు NCAలో కూడా కొంత రెస్ట్ ఇచ్చే విధంగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదేవిధంగా
ఇంకొక యువ బౌలర్ ఎవరైతే మయాంక్ యాదవ్ ఉన్నారో మయాంక్ యాదవ్ కూడా బూమ్రాకు తోడుగా కొంత ఉపయోగించేటువంటి ప్రయత్నం కూడా జరుగుతోందనే మాట కూడా కొంత క్రికెట్ వర్గాల్లో వినపడుతోంది. రైట్ వెంకట్ గారు, థ్యాంక్ యూ. మొత్తం మీద 2027 వరల్డ్ కప్ పైన ఫోకస్ పెట్టింది టీమిండియా. వచ్చే ఏడాది వరల్డ్ కప్ లక్ష్యంగా కూడా జట్టు అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. బౌలింగ్ టీంను స్ట్రాంగ్గా చేసేందుకు కూడా ప్లాన్ చేస్తుంది టీమిండియా. ఈ నేపథ్యంలో T20 వరల్డ్ కప్లో అదరగొట్టినటువంటి బూమ్రాను తిరిగి వన్డేలోకి తీసుకోవాలని మేనేజ్మెంట్ యోచిస్తున్నట్లుగా సమాచారం. డెత్ ఓవర్లలో కీలకంగా మారనున్నారు బూమ్రా. సో 2023 వరల్డ్ కప్ తర్వాత వన్డేలో ఆడినటువంటి పరిస్థితులే మనం చూసాం. ఈ నేపథ్యంలో T20లు తగ్గించి వన్డేలకు ప్రాధాన్యత ఇవ్వాలని కూడా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది.